జీవాగ్రో భారతదేశపు ఉద్యానవన నిపుణుడు. దేశంలో పోషకాహారాన్ని పరిరక్షిస్తారు. మారుతున్న భారతదేశపు అవసరాలకు అనుగుణంగా కూరగాయల ఉత్పత్తి పద్ధతులను కూడా మార్చాల్సిన అవసరం ఉంది. కూరగాయలని సాగు చేసే రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. దీని కారణంగా దిగుబడిలో భారీ నష్టం వాటిల్లుతోంది. ఉదాహరణకు కీటకాలపై సమర్థవంతమైన దీర్ఘకాలిక నియంత్రణ లేకపోవడం. ఇందులో అత్యంత హానికరమైన కారకాలు కాయతొలుచు పురుగులు మరియు థ్రిప్స్ వంటి రసం పీల్చే కీటకాలు. ఇవే కాకుండా ఈ పురుగులు ఇప్పటికే ఉన్న పురుగు మందులకు నిరోధకతను పెంచుకున్నాయి. తద్వారా రైతుకు దిగుబడి మరియు ఆదాయాన్ని నేరుగా నష్టపరుస్తాయి. దీర్ఘకాలిక నియంత్రణ, బహుముఖ పరిష్కారం మరియు కీటకాల నిరోధకతను విచ్ఛిన్నం చేయగల ఉత్పత్తి. కష్టాల్లో ఉన్న రైతులందరి డిమాండ్ ఇదే. రైతు సోదరులారా, జీవాగ్రో మీ అందరి కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చారు. జీవాగ్రో యొక్క ప్రత్యేకమైన మరియు అత్యాధునిక కీటకనాశినిని పరిచయం చేస్తోంది అల్టిమేర్ JI-31. వినూత్నమైన ఆలోచన, గొప్ప ఆవిష్కరణ. అల్టిమేర్ JI-31 ప్రోఫ్ లానిలైడ్ ఆధారంగా ఒక ప్రభావవంతమైన కీటకనాశిని. అల్టిమేర్ JI-31 క్రిమి శరీరం యొక్క బయటి పొరలోకి చొచ్చుకుపోతుంది. నాడీ వ్యవస్థలో సిగ్నల్ కమ్యూనికేషన్ కు అంతరాయం కలిగించడం ద్వారా దాని సాధారణ పనితీరుకు అంతరాయం కలిగిస్తుంది. దీని కారణంగా 24 గంటల్లో కీటకాలు చనిపోతాయి. రండి తెలుసుకుందాం అల్టిమేర్ JI-31 ఫీచర్లు మరియు ప్రయోజనాల గురించి. మొదటి ఫీచర్, అల్టిమేర్ JI-31 చాలా కాలం పాటు సమర్థవంతమైన నియంత్రణను అందిస్తుంది. కీటకనాశిని వాడకం తగ్గడం వల్ల ఖర్చులు కూడా ఆదా అవుతాయి. మరొక లక్షణం, అల్టిమేర్ JI-31 మొండి పురుగులపై వ్యతిరేకంగా చాలా ప్రభావవంతంగా ఉంటుంది. దాని కొత్త రసాయన కూర్పు మరియు ప్రత్యేక చర్య విధానం కారణంగా అల్టిమేర్ JI-31 లార్వా మరియు రసం పీల్చే కీటకాలపై పనిచేసే తీరు చెప్పుకోదగినది. అల్టిమేర్ JI-31 యొక్క మూడవ ప్రత్యేకత, ఇది ఒక విస్తృత శ్రేణి కీటకనాశిని. వివిధ పంటలలో మొండి పురుగులు, థ్రిప్స్ మరియు పచ్చదోమ వంటి వివిధ రకాల కీటకాలపై ఇది అద్భుతమైన నియంత్రణను అందిస్తుంది. నాలుగవ ప్రత్యేకత, అల్టిమేర్ JI-31తో కలిసింది కీటకాల ప్రారంభ నియంత్రణ. అల్టిమేర్ JI-31 వాడడం వల్ల 24 గంటల్లో తడబడడం లేదా వికారం వల్ల కీటకాలు నశిస్తాయి. పంటకు ఎలాంటి నష్టం వాటిల్లదు. ఐదవ ప్రత్యేకత, అల్టిమేర్ JI-31ని ఉపయోగించిన తర్వాత కూడా ఉత్పత్తి తినడానికి సురక్షితంగా ఉంటుంది. మొక్కలు ఒక రోజు తర్వాత ఉపయోగించడానికి అనువుగా ఉంటాయి. ఉత్పత్తులను మార్కెట్లో విక్రయించవచ్చు లేదా ఆహారం కోసం ఉపయోగించవచ్చు. ఆరవ ప్రత్యేకత, ఇది వర్షంలో కొట్టుకుపోదు. అల్టిమేర్ JI-31 దీని అధునాతన సాంకేతికత కారణంగా త్వరగా మొక్కలలోకి శోషించబడుతుంది. నిశితంగా పరిశీలిస్తే భారీ వర్షాలు కురిసిన తర్వాత కూడా అల్టిమేర్ JI-31 మొక్కల ఆకులపై ఉండిపోతుంది. ఏడవ ప్రత్యేకత, అల్టిమేర్ JI-31 పంట పెరుగుదలను చూపిస్తుంది. మొక్కల పెరుగుదల ఫలితంగా పచ్చని పంట మరియు అధిక దిగుబడి ఉంటుంది. అల్టిమేర్ JI-31 ఉపయోగం కోసం సిఫారసు చేయబడిన మోతాదు ఎకరానికి 50 మిల్లీలీటర్లు. అల్టిమేర్ JI-31 రైతు సోదరుల అన్ని సమస్యలను విని అన్ని సమస్యలకు తగిన సమాధానం ఇచ్చింది. కూరగాయలపై దాని ఉత్తమ ఫలితం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పంటలపై అల్టిమేర్ JI-31 ప్రభావం ఎలా ఉంటుందో చూద్దాం. అల్టిమేర్ JI-31 డైమండ్ బ్లాక్ మౌత్ మరియు లద్దె పురుగు వంటి క్యాబేజీపై కీటకాలను సమర్థవంతంగా నియంత్రిస్తుంది. అల్టిమేర్ JI-31 ఉపయోగం ఇతర కీటకనాశనులతో పోలిస్తే మరింత ఆకుపచ్చ పంట మరియు కీటక నియంత్రణను అందిస్తుంది. ఉత్తమ ఫలితాల కోసం క్యాబేజీని నాటిన 30 నుండి 60 రోజులలో అల్టిమేర్ JI-31ను ఉపయోగించండి. అల్టిమేర్ JI-31 కాండం మరియు వంకాయ తొలుచు పురుగు, పచ్చదోమ మరియు థ్రిప్స్ వంటి కీటకాలని సమర్థవంతంగా నియంత్రిస్తుంది. అల్టిమేర్ JI-31 ఇతర క్రిమి సంహారకాల కంటే ఆరోగ్యకరమైన మరియు సురక్షితమైన పంటను ఇస్తుంది. ఉత్తమ ఫలితాల కోసం వంకాయను నాటిన 30 నుండి 60 రోజులలో అల్టిమేర్ JI-31ను ఉపయోగించండి. అల్టిమేర్ JI-31 బెండలో కాయతొలుచు పురుగు, పచ్చదోమ మరియు థ్రిప్స్ ని సమర్థవంతంగా నియంత్రిస్తుంది. అల్టిమేర్ JI-31 ఇతర క్రిమి సంహారకాలతో పోలిస్తే కాయతొలచని మరియు ఆరోగ్యవంతమైన బెండకాయలనిస్తుంది. ఉత్తమ ఫలితాల కోసం 30 నుండి 60 రోజులలో బెండ నాటిన తర్వాత అల్టిమేర్ JI-31ను ఉపయోగించండి. అల్టిమేర్ JI-31 థ్రిప్స్, కాయతొలుచు పురుగు మరియు లద్దె పురుగులను సమర్థవంతంగా నియంత్రిస్తుంది.
అల్టిమేర్ జేఐ 31 ఇతర క్రిమి సంహారకాలతో పోలిస్తే ఆరోగ్యకరమైన మిరప మరియు అధిక మార్కెట్ ధరను అందిస్తుంది. ఉత్తమ ఫలితాల కోసం మిరప నాటిన 30 నుండి 60 రోజులలో అల్టిమేర్ జేఐ 31ను ఉపయోగించండి. అల్టిమేర్ జేఐ 31 అన్ని కూరగాయలతో మెరుగైన దిగుబడిని ఇస్తుంది. రైతుల ఆనందం వారి శ్రేయస్సు కోసం మార్గం చూపింది. మీరందరూ ఉపయోగించండి జీవాగ్రో వారి అల్టిమేర్ జేఐ 31. వినూత్నమైన ఆలోచన, ప్రత్యేకమైన అన్వేషణ.